महाराज की, विघ्न विनायक महाराज की। 1981లో స్వతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు మన అందరిలోనూ సమైక్యత కావాలనేటువంటి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ గణేష ఉత్సవం మన కదిరిలో ప్రారంభమైంది. ఆ రోజు ఒక్క విగ్రహంతో ప్రారంభమైనటువంటి ఈ గణేశోత్సవం ఈరోజు వందలాది విగ్రహాలు, అందరూ స్వచ్ఛందంగా, పిల్లలు పెద్దలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా. చాలా చోట్ల చాలామందికి తెలియకపోవచ్చు, ముస్లిం సోదరులు ఆ యొక్క గణపతి మండపాల్లో ఉండి సేవ చేస్తున్నారు, అక్కడ ప్రసాదాన్ని పంచుతున్నారు. అలాగే ఈరోజే మదర్సా ముందర అక్కడ ఉండేటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా గణపతి దేవస్థానంతో వచ్చిండేటువంటి ఈ భక్తులందరికీ కూడా నీళ్లు మరియు అవన్నీ కూడా వాళ్ళు వితరణ చేస్తూ ఉన్నారు. ఇది మన యొక్క మత సామరస్యానికి ఒక పెద్ద గుర్తింపు. ఒకటైతే మనం గుర్తుంచుకోవాలా, జపాన్లో ఉండే వాళ్ళు జపనీయులను ఎట్లా అంటారో, చైనాలో ఉండే వాళ్ళు చైనీయులను ఎట్లా అంటారో, హిందుస్థాన్లో ఉండేటువంటి వాళ్ళని హిందువులు అంటారు. భారతీయులు అన్నా, హిందువులు అన్నా, ఇండియన్లు అన్నా ఒకే పదంగా భావించాలి మనం. ఇక్కడ హిందువులంటే వేరే కాదు, ఇక్కడ ఉండేటువంటి సోదరులందరూ కూడా. అందుకే మేము ఎప్పుడు చెప్తాం, ఈశ్వర అల్లా తేరేనాం అంటాం తప్ప ఈశ్వరుడు అల్లా వేరే అనేటువంటి ఒక మాట పొరపాటు కూడా హిందువు నోటి నుంచి రాదు. అటువంటి యొక్క పరిస్థితిని మనం విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే మన ప్రసాద్ గారు చెప్పారు, ఈ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం చేసే విద్వేషాన్ని కదిరి పట్టణంలో ఉన్న హిందువులు, ముస్లింలు అందరూ ఏకగ్రీవంగా నిరసిస్తూ వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తున్నారు. మొన్న ఎలక్షన్స్లో కూడా అటువంటి ప్రయత్నాలు జరిగినా కూడా ఎవరిని కూడా వినకుండా కూటమికి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. దాని ఫలితంగానే ఈరోజు దేవస్థానానికి సంబంధించి ప్రసాద్ స్కీమ్లో తీసుకురావడం ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం దేవస్థానం ద్వారా, అలాగే ఈ పట్టణానికి సుమారు 100 కోట్ల యొక్క స్కీమును తీసుకొని రావడం ద్వారా మన ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు. దానికి ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఎలా ఉండాలని, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఎలాగూ ఉంటాయనేటువంటి విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో వచ్చే సంవత్సరం పూరీ జగన్నాథ్లో ఏ విధంగా అయితే ఆ వెడల్పైనటువంటి యొక్క రోడ్లలో ఆ నరసింహుని యొక్క అక్కడ ఉన్నటువంటి జగన్నాథ రథచక్రాలు ఎలా వస్తున్నాయో, మన కదిరిలో కూడా కనీసం ఒక 40 అడుగుల రోడ్డులో ఆ నరసింహుని రథచక్రాలు వస్తే లక్షలాది మంది చూడటమే కాకుండా తర్వాత మన యొక్క టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది 1కి 10 అవుతుందని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరూ కూడా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఆ రథోత్సవానికి రండి అంటే ఆ జనాన్ని చూస్తే మేము రాలేమండి అంటారు. ఎందుకంటే అక్కడ ఇండ్ల దగ్గర మధ్యలో పొరపాటున రథం ఎక్కడైనా తగిలితే ఎక్కడ స్టాంపేడ్ అవుతుందో అని భయపడతారు. మన వాళ్ళకైతే భయం లేదు. కానీ బయట నుంచి వచ్చే భక్తులను ఆకర్షించాలంటే ఆ రోడ్డు వెడల్పు కావాల్సిందే, ఊరంతా బాగుపడాల్సిందే. ఆ టూరిజం ద్వారానే ఈరోజు మన యొక్క మన కదిరి ప్రాంతానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఈ శ్రీ ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు చేసేటువంటి ప్రతి ఒక్క పనికి మద్దతుగా నిలబడ్డారు. నిలబడాలి కూడా. మన కోసం ఈ యొక్క గణపతి ఆశీస్సులతో మనం ఈ ఉత్సవాన్ని రాబోయే సంవత్సరంలో ఇంకా దేదీప్యమానంగా జరుపుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ.